భరత్ రెడ్డి గారు, మనం చూసాం ప్రధాని మోదీ స్పందన చూసాం. చాలా రోజులుగా అసలు యుద్ధం ఎప్పుడు వస్తుంది అన్నది మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకవైపు ఫైనాన్షియల్ అంటే ఎకనామిక్ యాంగిల్లో, మరోవైపు ద్వైపాక్షికంగా, ఇట్లాగా అన్ని రకాలుగా యుద్ధం చేస్తూనే ఉంది. యుద్ధం మొదలైంది అని మీరు అన్నారు. యుద్ధం ఎప్పుడా నేను అడిగిన ఒక ప్రశ్నకి మీరు యుద్ధం ఆల్రెడీ మొదలైంది, బట్ ఒక స్ట్రాటజిక్ వార్ నడుస్తుందని. కానీ ఇక ఇన్ఫీల్డ్ వార్ అనేది నిన్న అర్ధరాత్రి మనం చూసాం. ఖచ్చితంగా దీని సంకేతం ఏంటి? ఇది ఇక్కడతో ఆగబోతుందా? అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఉండొచ్చు అని విదేశాంగ కార్యదర్శి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. అంటే పాక్ చర్యలు బట్టి మా యాక్షన్ ఉంటుందని. అది ఉంటే ఏ రీతిలో ఉండొచ్చు, ఏ రేంజ్లో ఉండొచ్చు? సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇప్పుడు ప్రస్తుతంగా ఇప్పుడు ఏం జరిగింది, మనం గత 14 రోజులుగా వాళ్ళ మీద ఆల్రెడీ ఒక మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్ మనం తీసుకొచ్చాం, రైట్? అండ్ దౌత్యపరంగా కావచ్చు, ఐడబ్ల్యూటీ ట్రీటీ పక్కన పెట్టడం కావచ్చు, వాళ్ళ నౌకాదళంతో కొంచెం ప్రెషర్ పెట్టడం కావచ్చు, వీసాస్ క్యాన్సిల్ చేసి వాళ్ళని వాపస్ పంపించడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళని ఒక ప్రెషర్లో పెట్టడం మొదలుపెట్టాం. అయితే ఇవాళ ఏదైతే ప్రొద్దున జరిగిందో దీంట్లో ఇండియా ఒక బ్రిలియంట్ డిసెప్షన్ ప్లాన్ కూడా చేసింది. సో అంటే మనకు కూడా తెలీదు, ఆర్మీలో ఉన్న నా సోదరులకు కూడా తెలీదు, అంత బాగా డిసెప్షన్ నడిపించింది. అండ్ మీరు అమృత్సర్ నుంచి కిందికి పోతే ఇంకా ఒకవేళ మ్యాప్ చూస్తే మనం రాజస్థాన్ ఏరియాలో ఒక నోటామ్ ఇష్యూ చేసాం, దట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ సమ్ ఎక్సర్సైజెస్ దేర్ అని, రైట్? అండ్ ఆ నోటామ్ ఇష్యూ చేసాము. దాని తర్వాత మాక్ డ్రిల్స్ ఇవాళ ఉంటాయి అని ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా మీరు చూసుంటే ప్రధానమంత్రి నిన్న కూడా చీఫ్స్తో కలిశారు, రైట్? ఆల్ దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ ది డిసెప్షన్ ప్లాన్. ఇవన్నీ శత్రువు చూస్తూ ఉంటే అతను ఏమనుకున్నాడు, ఇంకో 2-3 రోజుల వ్యవధి ఉంది వీళ్ళు ఏదైనా చేయడానికి అన్నట్టు ఒక డిసెప్షన్ ప్లాన్ చేసి ఆ తర్వాత చాలా బ్రిలియంట్గా వాళ్ళు 100% అలర్ట్ స్టేటస్లో ఉన్నా కానీ, చూడండి మీరు ఉరికి వెళ్తే, సర్జికల్ స్ట్రైక్స్కి వెళ్ళినా కానీ, బాలకోట్కి వెళ్ళినా కానీ వాళ్ళు అప్పుడు మనం అక్కడ దెబ్బ కొడతామని ఊహించలేదు, రెడీగా కూడా లేరు. కానీ ఈసారి the brilliance of the Indian operation of the Indian armed forces is that when Pakistan was at its highest status of alert, they were not able to stop even one single missile which has struck them yesterday. That's the beauty of the plan. Now second question మీరు అడిగింది, ఇది ఇంకా ముందుకు వెళ్తుందా అని. దీంట్లో నేను ఎప్పుడు కూడా అనాలిసిస్ చేస్తే శత్రువుని అనాలిసిస్ చేయడం కంటే శత్రువు ప్లేస్లో వాళ్ళ హెడ్ ఎవరు, అతని సైకాలజీ ఏంటి, అతని లిమిటేషన్స్ ఏంటి, ఇవి చూసి నేను మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను. సో మీరు ఒకవేళ ఇప్పుడు అసీం మునీర్ తీసుకోండి, నేను ఆర్మీ చీఫ్, కరెక్ట్, ఆల్రెడీ ఒక మదర్సా ఛాప్, నేను ఇంతకుముందు చెప్పాను, ఒక మతోన్మాది ఆర్మీ దుస్తులు వేసుకొని ఒక మాస్కరేడ్లో ఉన్నాడు ఆ మనిషి, నంబర్ 1. నంబర్ 2, 20 రోజుల క్రితం పాకిస్తాన్ డయాస్పోరా ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఒక వేదికపైకి పిలిచి, మీరు పాకిస్తాన్లోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, మేము వీక్ కాదు, పాకిస్తాన్ ముందుకెళ్తుంది, మేము ఇస్లామిక్ దేశంగా ఒక సుప్రీం దేశము, భారతదేశము ఒక బూచి, భారతదేశంలో కాశ్మీర్ న్యూక్లియర్ వేను, మేము దాన్ని ఎలాగైనా పట్టుకుంటామని పిలిచి తాను తన మగతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒక ప్రేరేపిత వ్యాఖ్యలు కూడా చేశాడు, కరెక్ట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏం జరిగిందంటే, తన మగతనాన్ని గురించి ఒక స్టేట్మెంట్ చేశాడు, మగతనం నిరూపించుకోవడానికి పహల్గామ్లో అతను రచించిన ఒక వ్యూహం ద్వారా పహల్గామ్లో అతను అటాక్ చేయించాడు. అతను ఏమనుకున్నాడు, నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, నా దగ్గర వీళ్ళు లోపలికి వచ్చి నన్ను కొట్టలేరు, మళ్ళీ ఏదో చిన్నగా బాలాకోటో లేకపోతే సర్జికల్ స్ట్రైక్ లాంటిదో చేసి వదిలిపెడతారు ఇండియన్స్ అని అనుకున్నాడు. సో వాళ్ళ వార్ గేమింగ్ ఆప్షన్స్లో, వాళ్ళు జనరేట్ చేసుకున్న ఆప్షన్స్లో మన రియాక్షన్ ఎలా ఉంటుంది, మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు బేరీజ్ వేసిన దాంట్లో మనము ఇవాళ ప్రొద్దున చేసిన యాక్షన్ అసలు వాళ్ళ వ్యూహంలో లేదు, రైట్? బిగ్ సర్ప్రైజ్, వాళ్ళ అంచనాలో లేదు, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, అంటే మన దేశంలో జరిగిన దురాగతానికి ఆప్కే ఘర్ మే ఘుస్కే మారెంగే అని మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, రైట్? ఆప్కే ఘర్ మే ఘుస్కే మారెంగే. ఇవాళ మనం వాళ్ళ భూభాగంలో పంజాబ్ రీజియన్లో
ఇంటర్నేషనల్ బార్డర్ దాటి, నాట్ పిఓజేకే, నాట్ ఎల్ఓసి, అవును, రైట్, అంతర్జాతీయ బార్డర్ ఏది, ఇంటర్నేషనల్ బార్డర్ ఏది ఉందో ఐబీ క్రాస్ చేసి 140 కిలోమీటర్ లోపలికి, అంటే బహావల్పూర్ ఇస్ 140 కిలోమీటర్స్ ఓన్లీ ఫ్రమ్ ద బార్డర్. అంత డీప్గా వెళ్ళి వాళ్ళ స్థావరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కొట్టడంలో మనం ఏం ప్రూవ్ చేసాము, నీ ఇంటికి వచ్చి తెలుగు సినిమా డైలాగ్ లాగా నీ నట్టింట్లో నిలబడి నీ ఇంటి వారి ముందు నీ చెంప కొడతాము అని చెప్పడం కాకుండా చెంప కొట్టి వాపసు వచ్చాము ఇవాళ. ఇవాళ వాడి మొగతనం అనేది, అసీం మునీర్ మొగతనం అనేది ప్రశ్నార్థకం అయిపోయింది పాకిస్తాన్ లో. ఇలాంటప్పుడు అసీం మునీర్ ఏం చేస్తాడు అనేది ప్రశ్న. తప్పకుండా ఏదో ఒక దురాగతానికి మళ్ళీ చర్య ఆయన ఒక స్టెప్ ముందు తీసుకెళ్తాడు. సో పాకిస్తాన్ విల్ రియాక్ట్, విల్ రెస్పాండ్ డిస్పైట్ ఎనీ అడ్వైజరీస్ ఫ్రమ్ ఎనీ అదర్ స్టేట్స్, రైట్. అది చేస్తే మనకు చాలా మంచి అవకాశం. నేను అందరికీ ఇదే చెప్పుకొస్తున్నాను, భగవంతుడు కొన్నిసార్లే మీ ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికి అవకాశాలు ఇస్తాడు. పహల్గామ్ అలాంటి అవకాశం ఇండియాకి. ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రెషర్ లో పెట్టాము. అండ్ ఈవెన్ ఇఫ్ పాకిస్తాన్ డస్ నాట్ రియాక్ట్ ఆర్ రెస్పాండ్, we will still, I think, carry out one more strike to keep building the pressure on them that we are not going to leave you this time. Yes sir. అన్నట్టుగా ఆల్రెడీ దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, గట్టి దెబ్బే తీశారని. ఇక్కడ భరతరెడ్డి గారు రియాక్షన్ కూడా ఉంటుందండి, దీని యొక్క రియాక్షన్ కూడా ఉంటుంది. ఎస్ సార్. భరతరెడ్డి గారు మనం చూడొచ్చు, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ బహావల్పూర్ దాడికి ముందు హెడ్ క్వార్టర్స్ ఎలా ఉందో, దాడికి తర్వాత ఏ విధంగా తునాతునకలైపోయిందో మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు ఇందాకలు అన్నారు బహావల్పూర్ అనేది అంతర్జాతీయ సరిహద్దు, అంటే ఇంటర్నేషనల్ బార్డర్, ఐబీకి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది అని. అంటే అలాంటి డీప్ టార్గెట్ని కూడా ఎలా కొట్టగలిగారు? ఆ మాత్రం కూడా ఎందుకు పాకిస్తాన్ స్మెల్ చేయలేకపోయింది? సో ఫస్ట్లీ అండి, దిస్ ఈజ్ త్రివిధ దళాలు దీంట్లో పాల్గొన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా పాల్గొన్నాయి. నేవీ రోల్ ఇంకా మన దగ్గరికి ఏంటో అది మనకి డీటెయిల్స్ రాలేదు ఇంకా. ఎయిర్ ఫోర్స్ డెఫినెట్లీ హ్యాస్ లాంచ్డ్ సమ్ air to surface missiles, including 2 kinds of missiles which is there on social media today. ఒకటి స్కాల్ప్ అంటాం, ఇంకోటి హ్యామర్. Scalp is a long range precision guided missile, latest generation, and that can go up to 300 to 500 kilometers also. But 300 kilometers is confirmed. అంటే ఇప్పుడు రఫేల్ ఉపయోగించామంటున్నారు కానీ రఫేల్ కి దీన్ని అటాచ్ చేశారు లేదంటే ఇది ఇండివిజువల్ గానే దీన్ని? లేదు, రఫేల్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళే దే క్యారీ ఇట్ అండ్ దెన్ దే లాంచ్ ఇట్, బట్ ఫ్రమ్ ద ఇండియన్ సైడ్. ఐబీ, మన యుద్ధ విమానాలు ఐబీని క్రాస్ చేయలేదు, కానీ మన క్షిపణులు మాత్రం 140 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అండ్ ప్రెసిషన్ స్ట్రైకే కాకుండా మీరు బాలాఘాట్ లో చాలా మంది అడిగారు ప్రూఫ్ ఏంటి, అయిందా కాలేదా, జరిగిందా. భరతరెడ్డి గారు మాట్లాడే ముందు, భరతరెడ్డి గారు ఒక్కసారి మనకి మ్యాప్ ఉందంట, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా టార్గెట్ చేసిన 9 స్థావరాలకు సంబంధించి మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఎందుకంటే ప్రజలకు చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా మీడియాగా నా బాధ్యత, ఆర్మీ రిటైర్డ్ అధికారిగా మీది ఒక రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు దాడులు జరిగిన ప్రాంతాలు ఇవి. మీరు ఇందాకలు అన్నారు బహావల్పూర్ కోసం మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే అంతర్జాతీయ సరిహద్దుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ డీప్ టార్గెట్ని కూడా మనం రీచ్ కాగలిగాము అని. దీనికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బహావల్పూర్ ఒక రకంగా వీళ్ళ మ్యాప్లో చూస్తే అటు న్యూఢిల్లీ, చండీగఢ్ వీటన్నిటి కొంచెం సమీపంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. No, so let the other 2 targets also come. Yes sir. బహావల్పూర్ సార్. సో ఇప్పుడు మీరు బహావల్పూర్ని చూస్తే మీరు ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి వరకు, రైట్, ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైట్ కరెంట్లీ పిఓజేకి ఏదైతే మనం ఉంటామో ఆ ప్రదేశంలో ఉన్నవి. అక్కడ ఎల్ఓసి దాటి మనం ఒక దాడి చేయొచ్చు అండ్ అది మనం మన ప్రాంతంగా భావిస్తాం కాబట్టి అక్కడ దాడి చేసినా కానీ ఒక ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ అయ్యే అవకాశం లేదు. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఎస్, ఓకే, రైట్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎందుకంటే జమ్మూ కూడా దాంట్లో ఉంది కాబట్టి, రైట్. కానీ మీరు ఈ 2 చూస్తే ఓకే బహావల్పూర్ అండ్ మురిద్కే, మీరు ఎస్పెషల్లీ బహావల్పూర్ ని చూస్తే దిస్ ఈస్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ పంజాబ్, రైట్, అండ్
మీకు ఇక్కడ ఐబీ ఏదైతే వస్తుందో మీకు ఇంటర్నేషనల్ బౌండరీ నుంచి యాజ్ ద క్రో ఫ్లైస్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్. సో నాట్ 600 కిలోమీటర్స్ అంటే మీడియాలో 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు కాదు. దిస్ ఇస్ నో. సో ఇటువైపు మీకు బికనేర్ ఆ రీజన్స్ ఉంటాయి అంటే డెజర్ట్, అండ్ దెన్ దిస్ ఇస్ 140 కిలోమీటర్స్ హియర్. మీరు యాక్చువల్లీ రోడ్డు పరంగా ఇలా అని చూస్తే పైకి వెళ్ళి ఇలా వస్తుంది కాబట్టి somebody would have looked at that, right? And ఇంకోటి లుక్ అట్ మురుద్కే. మీరు మురుద్కేని చూస్తే లాహోర్ చూడండి ఎక్కడుందో, రైట్? అంటే మురుద్కేకి లాహోర్కి ఎంత డిస్టెన్స్ ఉండదు? 30-40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండదు. ఓకే. సో ఇన్ని రోజులు కూడా ఈ టార్గెట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటి ఇంపార్టెన్స్ నేను మీకు చెప్తాను. బికాస్ పాకిస్తాన్ని అండర్స్టాండ్ చేసుకోవడము, ఆ టెర్రర్ ఆర్గనైజేషన్స్ అండర్స్టాండ్ చేసుకోవడం ఇష్టం. హైదరాబాద్ లో మీరు డెలాయిట్ అని ఎలా గుర్తుపడతారు? ఒక బిల్డింగ్ ఉందని, ఒక పెద్ద సైన్ ఉంటుంది, అండ్ ఇండియా హైదరాబాద్ లో ఉన్న ప్రతి పౌరుడికి డెలాయిట్ అంటే ఎక్కడుందో తెలుసు. అలాగే పాకిస్తాన్ లో లష్కర్ ఏ తైబా కానివ్వండి, జైష్ మొహమ్మద్ కానివ్వండి, ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళు బహాటంగా బోర్డులు పెట్టుకొని ఆఫీసులు స్థిరపరచుకొని హెడ్ క్వార్టర్స్ గా ఈ ఏరియాస్ లో ఉంటారు. రైట్. అండ్ ఒకవేళ నేను జిహాదీని కావాలంటే నేను వాళ్ళ స్పీచెస్ విని ప్రేరేపితమై నాకు కూడా షహాజత్ కావాలి అని నేను తలుచుకుంటే ఐ జస్ట్ నీడ్ టు వాక్ ఇన్ హియర్, బహవల్పూర్. ఎస్, తలుపు కొట్టేసి నేను ముజాహిద్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఒక ఫామ్ ఇచ్చి నింపి ఇక్కడ నుంచి దే సెండ్ దెమ్ టు దీస్ ప్లేసెస్. ముజఫరాబాద్, కోట్లీ, వేంబాద్, గుల్పూర్, సిఎల్ కూడా పంపిస్తారు. బహవల్పూర్ లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ కాదు, ఇక్కడ ఓన్లీ రిక్రూట్మెంట్. ఇక్కడ రిక్రూట్మెంట్ మాత్రమే. ఇక్కడ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ కార్యక్రమాలు కానివ్వండి, ఆర్గనైజేషన్ కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ ఇక్కడ నుంచి జరుగుతాయి. లీడర్షిప్ ఈస్ హియర్. కానీ ఎవరైతే ఆ అటాక్స్ దాడులు చేయాలి, నేను ఎప్పుడు అన్నాను కదా ఎలుకలు అని, ఆ ఎలుకలు ఇక్కడికి వెళ్తాయి ఫస్ట్. రైట్. తలకాయలు ఇక్కడే ఉంటాయి. బహవల్పూర్ కానివ్వండి, మురుద్కే కానివ్వండి, తలకాయలు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. హెడ్స్ ఆర్ ఆల్వేస్ హియర్. ఎలకలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చాక హియర్ ఈస్ వేర్ దే గెట్ ట్రైన్డ్ ఫర్ 30 days. ఓకే. అండ్ ఇప్పుడు భీంబర్ ఉంది కదండి, భీంబర్ తర్వాత భీంబర్ నాలా తర్వాత భీంబర్ గల్లీ ఉంటుంది, పాస్. ఓకే. సో ఇలా లోపలికి వస్తారు. సో దీస్ ఆర్ ఆల్ బికమ్ లాంచింగ్ సైట్స్ ఆల్సో, ట్రైనింగ్ సైట్స్ అండ్ లాంచింగ్ సైట్స్. అందుకోసమే మీరు ఇప్పుడు మనం ఏదైతే ప్రదేశాలను అటాక్ చేశామో వాళ్ళ లాంచింగ్ సైట్స్, వాళ్ళ ట్రైనింగ్ సైట్స్, ఆ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్. రైట్. దట్స్ హౌ ఇట్ ఈస్ డన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సీ ఈస్ మనం దీన్ని ఒక రెస్పాన్సిబుల్ అటాక్, నాన్ ఎస్కలేటరీ అటాక్, ప్రెసిషన్ అటాక్ అని ఎందుకంటున్నాం అంటే ఒకవేళ మనం కూడా వాళ్ళలాగా రక్తానికి రక్తమే కావాలని ముందుకెళ్ళుంటే మురుద్కే బదులు 1 degree చేంజ్ చేసి GPS సెట్టింగ్ లో ఒక గ్రిడ్ కొంచెం అటు ఇటు చేస్తే మనం స్ట్రైట్ ఆఫ్ లాహోర్ ని అటాక్ చేసేవాళ్ళం. అండ్ దాని తర్వాత మీరు 2 చచ్చారా, 3 చచ్చారా, 10 మంది చచ్చారా కాదు, ఎన్ని లక్షల మంది చనిపోయారని లెక్క పెట్టేవాళ్ళం మనం. రైట్. సో వీ బీన్ వెరీ రెస్పాన్సిబుల్ దట్ వే. సో ద మెసేజింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ చాలా సమయం పాటించాము. కానీ దౌత్యపరంగా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు పాకిస్తాన్ ప్రజలతో ప్రత్యర్థం లేదు. మాకు ప్రాబ్లం ఉంది పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంతో. ఎస్. సో దేర్ ఫోర్ మనం వాళ్ళ మిలిటరీ స్థావరాలను కానీ, జన కేంద్రాలను కానీ, న్యూక్లియర్ అసెట్స్ కానీ దేన్ని కూడా టచ్ చేయలేదు. ఓన్లీ వాళ్ళ టెర్రర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం అటాక్ చేశాము. సంబంధించి నాయుడు గారు పనిచేశారు కాబట్టి వాటికి సంబంధించిన యాక్షన్స్ ఇవన్నీ చెప్పారు. అయితే ఈరోజు విక్రమ్ మనం విదేశాంగ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే, మేము జనావాసాలకు ఇబ్బంది కాకుండా టార్గెట్ చేయగలిగాము, ఇక్కడ ఐక్యరాజ్య సమితి కానీ వీళ్ళందరూ కూడా అనుకున్న స్థాయిలో ఎవరు రెస్పాండ్ కాలేదు, భారత్కు సత్తా ఉంది, మాకు మేము సాధించుకోగలమన్న ఒక మాట అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒక అడుగు ముందుకేస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఉండొచ్చు అని. అంటే 2.0 అంటే ఈ మోడల్లో ఉంటుందా, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో. సో మనం ఆపరేషన్స్ ఎప్పుడు కూడా ప్లాన్ చేసినప్పుడు ఎక్కడైతే దెబ్బ కొడతామో ఆ దెబ్బ
ఎనిమి మళ్ళీ ప్రత్యర్థి ఊహిస్తాడు కాబట్టి Hmm. దానికి రెడీగా ఉంటాడు కాబట్టి మనం అదే ప్రాంతంలో అదే యాక్షన్ నార్మల్గా తీసుకోము. వీ విల్ డూ సంథింగ్ విచ్ ఇస్ మోర్ సర్ప్రైజింగ్. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు మీరు అడిగారు ఎప్పుడు కావచ్చు దాడి అంటే, నేను మంచి సస్పెన్స్ సినిమా లాగా వెయిట్ చేయండి సార్, జరిగినప్పుడు జరుగుతుంది Yes. అని చెప్పాను. అవును. అండ్ మీకు ఆఫ్లైన్ కూడా చెప్పాను నేను Hmm. ఏం జరగబోతుందో అని కూడా చెప్పాను. అవును. రైట్, బట్ దెన్ వీ కెనాట్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్. Yes. యా, సో రైట్ నౌ Hmm. there is actually a lot of firefight which is happening LOC. in the Punch sector. అది జరుగుతోంది ఎలాగైనా కానీ. అండ్ ఎనిమి ప్రత్యర్థి ప్రతిఘటిస్తాడు అని తెలుసు మనకు, అండ్ ఎలా ప్రతిఘటిస్తాడో కూడా తెలుసు. సరే, అంటే ఇప్పుడు ఎల్ఓసిలో పాకిస్తాన్ కాల్పులకి పాల్పడుతోంది కదా, మన వాళ్ళు కూడా దాన్ని తిప్పుకొడుతున్నారు. అంటే అక్కడ కేవలం మనం ఫైరింగ్ ఓపెన్ చేయడానికే మనకు రైట్ ఉందా, లేదంటే ఇప్పుడు ఈ క్షిపణులను కానీ లేదంటే వీటి మిసైల్స్ని కానీ మనం వాడొచ్చా ఎల్ఓసిలో? ఆల్రెడీ వాడాం కదా. అంటే వాడేమో, మీరు ముజఫరాబాద్ అంటే ఇప్పుడు కాల్పులు అయితే కంటిన్యూ అవుతున్నాయి కదా, కేవలం మనం కాల్పుల వరకే పరిమితం అవుతామా? ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే మీకు యాక్షన్ ఎంత ఉంటుంది, ఎంత డెప్త్ లో ఉంటుంది, అండ్ ఎంత డ్యామేజ్ మనం చేయాలనుకుంటున్నాము బట్టి మనం అప్పుడు ఆ వెపన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, రైట్. Missiles, especially guided missiles and precision missiles, are for critical targets, not for general targets. జనరల్ టార్గెట్స్ కోసం మనం ఆర్టిలరీ లాంటివే యూజ్ చేస్తాము. అండ్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని లిమిటెడ్ రేంజ్ మిసైల్స్ ఉంటాయి, గ్రౌండ్ టు గ్రౌండ్ ఉంటాయి, సర్ఫేస్ టు సర్ఫేస్ అంటాము, అవి యూజ్ చేస్తారు వాళ్ళు, చిన్నవి. రైట్, అవి యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు జరిగేది మాత్రం లార్జ్లీ ఆర్టిలరీ యాక్షన్ అక్కడ జరుగుతోంది. రైట్, ఇట్స్ అన్ అట్రిషన్ వార్ అంటాం. అంటే నేను నీ సైడ్ ఎంత డిస్ట్రాయ్ చేయగలుగుతాను, నువ్వు నా వైపు ఎంత డిస్ట్రాయ్ చేయగలుగుతావు అనేది. ఇట్స్ అన్ అట్రిషన్ బ్యాటిల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ అలాంగ్ ది ఎల్ఓసి రైట్ నౌ. రైట్, పడదండి మనకి. రైట్ సార్, మీరేం చెప్తారు సార్ దానికి? దిస్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ జియో పొలిటికల్ గేమ్. అండ్ ఏ దేశం మీకు ప్రత్యక్షంగా మీకు సాన్నిహిత్యంగా ఉన్నారు, కానీ వాళ్ళు మీ పొరుగు రాష్ట్రంతో సాన్నిహిత్యంగా ఉన్నారా లేదా, ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా ఉంటారు. అండ్ మనం హిస్టరీలో చూస్తే ఎప్పుడెప్పుడైతే దేశాలు ఒక మిలీషియాని రేస్ చేశాయో, అంటే డైరెక్ట్ వార్ఫేర్ కాకుండా లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ పరంగా, మీరు అది పాకిస్తాన్లో జిహాదీ పరంగా చూడొచ్చు, శ్రీలంకలో పిరావకరణ చూడొచ్చు, మన దేశంలోనే సిక్కుల ప్రాబ్లం ఏదైతే జరిగిందో బిందన్వాలే రూపంలో చూడొచ్చు, ఖలిస్తాన్ మూమెంట్. ఎస్. సో ఇవన్నీ కూడా ఒక రాజ్యం తన పాలిటిక్స్కి నడిపించుకోవడానికి ఇలాంటి టూల్స్ని క్రియేట్ చేసి సొసైటీలోకి వదలడం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు అమెరికా కానీ ఎప్పుడెప్పుడైతే దేశాలు ఇలాంటి స్ట్రాటజీని అవలంబించాయో, ఇంట్లో పామును పెంచుకున్నట్టు ఆ పాము పెరిగి తిరిగి ఓనర్నే కాటేసినట్టు, ఈ జిహాద్ అనే మూవ్మెంట్ అమెరికా స్టార్ట్ చేసింది, పాకిస్తాన్ ద్వారా ఫండ్ చేసింది, ఆఫ్ఘనిస్తాన్లో యూజ్ చేసుకుంది. కానీ ఆ పాము పడగ విప్పి అమెరికా పైన పాశ్చాత్య దేశాల పైన మొదలు కొట్టింది. రైట్, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక. రైట్, వేర్ ఇట్ టర్న్ బ్యాక్ అండ్ వీ లాస్ట్ ఎ ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ దాట్, రాజీవ్ గాంధీ. సో ఈ ఈక్వేషన్స్ ని ఒక 5 నిమిషాల్లో మనం డిస్కస్ చేయలేము. బట్ వాట్ ఐమ్ అల్టిమేట్లీ సేయింగ్ ఈస్, వాళ్లే ప్రోద్బలం ఇచ్చారు కాబట్టి, వాళ్లే పెంచి పోషించారు కాబట్టి వాళ్ళు దాన్ని మొత్తం నరకలేరు. అవును, రైట్. సెకండ్లీ, ట్రంప్ ఇప్పుడు మనకి సపోర్ట్ ఇస్తున్నా కానీ ఆ F-16కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ మళ్ళీ అమెరికాని పంపిస్తుంది. అవును, రైట్. మన ద్వారా పంపించకపోతే తుర్కీకి పంపించి సర్వీసింగ్ మెయింటెనెన్స్ తుర్కీలో చేసుకొని వస్తారు, కానీ ఆఖరికి సప్లై చేసింది ఎవరు? అమెరికానే. రైట్. ఆయిల్ పెట్రోల్ ఎవరు పంపిస్తారు? ఇరాన్ పంపిస్తుంది కావచ్చు, వాళ్ళకి అవసరం ఉంది, లేకపోతే రష్యా పంపిస్తుంది కావచ్చు, వాళ్ళకి అవసరం ఉంది. సో రష్యా మనకెంత ఫ్రెండ్ అయినా కానీ వాళ్ళు పెట్రోల్, ఎందుకంటే రష్యాకు ఒక ఆయిల్ గ్యాస్ పైప్ లైన్ ఉంది పాకిస్తాన్ నుంచి వాళ్ళ. రైట్. సో ప్రతి కంట్రీకి వేరే కంట్రీతో ఒక ఇంటర్డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ఎవరు శత్రువు ఎవరు మిత్రువు అనేది మనం దాన్ని డిస్కస్ చేయకుండా దాన్ని అంతమొందించడానికి అల్టిమేట్లీ వీ షుడ్ హ్యావ్ ద కేపబిలిటీ వితౌట్ లీనింగ్ ఆన్ ఎవ్రీబడి, ఆన్ ఎనీబడి. అప్పుడే మనం సెల్ఫ్ సస్టైన్డ్ గా ఇలాంటి సినారియోలో ఎకోసిస్టమ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో. అండ్ ఇంకోటి అడిగారు మీరు,
పాకిస్తాన్ దుశ్చర్య చేస్తుందా, 2.0 జరుగుతుందా, అవకాశం ఉందా అని. అవును. ఐ వుడ్ రాదర్ సే దట్ పాకిస్తాన్ షుడ్ డూ ఇట్. ఓకే. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం మనకి, ఎందుకంటే మంచి అవకాశం పాకిస్తాన్ ని సర్వనాశనం చేయడానికి మనకి దొరకదు, రైట్? సో అది ఉపయోగించుకోవాలి. అండ్ ఈవెన్ ఇఫ్ పాకిస్తాన్ డస్ నాట్ అటాక్ అస్ ఈవెన్ ఇన్ అ లిమిటెడ్ మేనర్, వీ షుడ్ స్టిల్ పుట్ ద ప్రెషర్, వీ షుడ్ నాట్ రిలీజ్ ద ప్రెషర్. నార్మల్గా మనం ఏం చేస్తాము, ఒకసారి అటాక్ చేసి ప్రెషర్ అంతా లిఫ్ట్ చేసేస్తాము, దాని తర్వాత వాళ్ళ ఇకో సిస్టమ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఈసారి మాత్రం ఆ ప్రెషర్ని మనం రిలీజ్ చేయకూడదు. దట్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఇట్ ఈస్ అండి అల్టిమేట్లీ. ఓకే. అంటే భరతరెడ్డి గారు, మీరు ఆ మధ్యకాలంలో ఒక మాట అన్నారు, అంటే వాళ్ళకి ఇప్పుడు అరేబియా సముద్రం, బే ఆఫ్ బెంగాల్ అక్కడ సమీపంలో ఒక ట్రేడ్ వే ఉంది అని, దానిని కూడా ఆపగలిగితే మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతుంది అని. అంటే ఎక్కడి నుంచి అక్కడ కరాచీకి కానీ లేదంటే యా. సో ఇన్ఫ్యాక్ట్ మీ వెనకాల మ్యాప్ ఉంది, ఐ డోంట్ నో ద ప్రేక్షకులు కనిపించారు, రైట్? మీకు గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ అని ఉంటుంది, అరేబియా పెనిన్సులా ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకు వచ్చే ట్రేడ్ కానివ్వండి, సూయిస్ కెనాల్ నుంచి వచ్చే ట్రేడ్ కానివ్వండి, బట్ ఎస్పెషల్లీ సూయిస్ కెనాల్ నుంచి వచ్చే ట్రేడ్, అక్కడ మీకు హౌతీస్ ఉంటారు, రైట్? అక్కడ మీకు సముద్ర స్మగ్లర్స్ కూడా ఉంటారు, అటాక్ చేసేవాళ్ళు. అండ్ ఇవాళ మన భారతదేశ నౌకాదళం ఏదైతే ఉందో గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ ఏరియాలో పెట్రోలింగ్ చేసి యాక్చువల్లీ అమెరికన్ నౌకలకు కానీ వేరే ట్రేడ్ నౌకలకు కానీ ఒక ప్రొటెక్షన్ అనేది మాత్రం ఇస్తోంది. నౌ ఇమాజిన్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్, మీరు అఫీషియల్ గా బ్లాకేడ్ చేసే అవసరం లేదు. వాళ్ళకి ఏ షిప్మెంట్ వచ్చినా కానీ, ఇస్తాన్బుల్ నుంచి వచ్చినా కానీ, తుర్కీ నుంచి వస్తే కూడా గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ నుంచే రావాలి. మీరు అక్కడ నౌకలను నిలబెట్టి మీరు వాళ్ళని ఇన్స్పెక్షన్ చేసినా కానీ మీరు ఒక డిలే క్రియేట్ చేయగలుగుతారు. ఆ తర్వాత మీకు ఏమన్నా ఇల్లీగల్ ఆర్మ్స్ షిప్మెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఆపగలుగుతారు. నంబర్ 1, రైట్? సో వీ క్యాన్ డూ అ బ్లాకేడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే అపార్ట్ ఫ్రమ్ official blockade as such, and slow down things in Arabian Sea and the Gulf of Arabia which is there, right? That is so వీళ్ళకి సప్లై ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. అండ్ దీంట్లో while we are discussing only Pakistan and India till now, మనం చైనా అనే యాంగిల్ ఇక్కడ ఇంకా డిస్కస్ చేయట్లేదు, రైట్? అండ్ ఇది పాకిస్తాన్ ఎస్కలేట్ చేసి మనం 2.0 చేస్తే అది ఎలాగుండాలంటే అటు చైనా బెదరద్దు, రైట్? సిపిఈసి కారిడార్ వాళ్ళది ఏదైతే ఉందో, ఎక్కడైతే వాళ్ళ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఉందో దాని మీద నీడ పడకూడదు. ఎందుకంటే ద మూమెంట్ దట్ హ్యాపెన్స్, చైనా విల్ స్టార్ట్ కమింగ్ అవుట్ ఇన్ ఓపెన్. అఫ్ కోర్స్ ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ యాంగిల్స్ హియర్. చైనాకి మనకున్న ట్రేడ్ కానివ్వండి, అమెరికా చైనాకి ఉన్న రిలేషన్షిప్స్ కానివ్వండి, దెర్ ఆర్ టూ మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ హియర్. అందుకోసం, అండ్ బోత్ బీయింగ్ న్యూక్లియర్ స్టేట్స్, అవును, ఏది చేసినా కానీ చాలా క్యాలిబ్రేటెడ్ రూపంలో ఉండాలి. అండ్ పాకిస్తాన్ ఉన్మాదం బయటపడకుండా, రైట్, మనం వాళ్ళని ఒక దెబ్బ కొట్టగలగాలి. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు డైరెక్ట్గా భౌతిక దాడులు అనే అంశమే కాకుండా గత 15 రోజులుగా భారత్ చాలా ప్రయత్నాలతో పాకిస్తాన్ ఆట కట్టించింది. అంటే ఇంకా మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? హలో శ్రీనివాస్ గారు, నాయుడు గారు, రైట్. అంటే ఇప్పుడు మీరన్న ఈ అంటే ట్రేడ్ రిలేటెడ్గా కొంత కొంత అడ్డుకోవటం అనేది. రెండోది, ఇప్పుడు ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా మరింత పాకిస్తాన్ టైట్ చేయడానికి? ఇంకా ఇప్పుడు IMF నుంచి వాళ్ళు కొంచెం ఫండ్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనం దాన్ని బ్లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 59,000 కోట్లు, 7 బిలియన్. కరెక్ట్. POJKలో మనం కొంచెం LOCని సర్దుబాటు చేయడానికి ఒక అవకాశం ఉంది. సో ఇట్స్ అబౌట్ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ ప్రెషర్, రైట్? అండ్ థర్డ్ ఈస్ ట్రైంగ్ టు ఇప్పుడు వాళ్ళకి ఏవైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారో అది క్లోజ్ అయిపోయింది. నిన్న
నెదర్లాండ్స్ కానివ్వండి, యూరోపియన్ దేశాలు కానివ్వండి, దే హ్యావ్ క్యాన్సల్డ్ ఆల్ దేర్ ఫ్లైట్స్. ఒకటేమో ఫ్లైట్ పాత్ మా దగ్గర మా భూభాగంలో మీరు ఎయిర్ క్రాఫ్ట్ ఎగరకూడదు అన్నది ఒకటి, దాంతో ఆల్రెడీ వాళ్ళకి లాస్ మొదలైంది. నిన్నటి నుంచి యూరోపియన్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, క్యాథర్ పసిఫిక్ కానివ్వండి, రైట్, ఇవన్నీ. సో దీంతో ఏమవుతుంది, ద లాసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఫర్ పాకిస్తాన్. సో బేసికలీ ఇప్పుడు మనం హ్యామర్ అండ్ యాన్విల్ అంటాం, అంటే కుమ్మరి కొడితే రైట్ కింద యాన్విల్ ఉంటుంది ఐరన్ది, పైన హ్యామర్ ఉంటుంది. సో ఇప్పటి వరకు జరుగుతున్న అంతా కూడా ఈ హ్యామర్ ని ఈ యాన్విల్ ని ఏర్పరచడం మాత్రమే. అసలు దెబ్బ ఏంటి, ఫైనల్ దెబ్బ ఈజ్ బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తూన్వా. ఇది పడనంత వరకు ఇక్కడ ఇది తయారు చేస్తూనే ఉండాలి. నౌ ఇమాజిన్ ద థర్డ్ కుడ్ బి దట్ యూ కుడ్ గో అండ్ ఓపెన్లీ సే దట్ వీ విల్ సపోర్ట్ బలూచిస్తాన్. మన విదేశాంగ బృందం వెళ్ళింది కదా. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇలా అంచెలంచెలుగా ఏ ప్రెషర్ పాయింట్స్ దొరికితే ఆ ప్రెషర్ పాయింట్స్ ని నొక్కుంటూ ఆ ప్రెషర్ మాత్రం తీయకుండా బిల్డప్ చేస్తూనే ఉండాలి. అప్పుడే పాకిస్తాన్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఆ కంట్రోల్లో ఉంచుకోవడం కూడా తప్పు. మనం ఎన్ని రోజులు మనం చేసిన తప్పు ఏంటంటే ఎన్నడూ కూడా పోయి కొట్టాము, కానీ వాపస్ వచ్చి మళ్ళీ మన టేబుల్ మీద మనం కూర్చున్నాం. సో వాడికి ఆ ఫ్రీడమ్ దొరికింది. ఈసారి మాత్రం ఆ ఫ్రీడమ్ లేకుండా కట్టిపడేయాలి ఆ దేశాన్ని.